నమస్తే, నేను నరేష్. వెల్కమ్ టు స్వతంత్ర బిగ్ టాక్. ఏపీలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం రాష్ట్ర డీజీపీకి మధ్యంతర నివేదిక సమర్పించింది. రాష్ట్ర వ్యాప్తంగా 33 హింసాత్మక ఘటనలు జరగ్గా వాటిపై 150 పేజీలతో కూడిన నివేదికను సిద్ధం చేసింది. మొత్తం 1370 మందిని నిందితులుగా గుర్తించిన సిట్ ఇందులో 124 మందిని మాత్రమే అరెస్టు చేశారని చెప్పింది. చాలామంది కింది స్థాయి అధికారులు స్థానిక నాయకులతో కుమ్మక్కవడం వల్లనే హింస చెలరేగిందని తెలిపింది. అలాగే ఇందులో కొందరు పోలీస్ అధికారుల ప్రమేయం కూడా ఉందని స్పష్టం చేసినట్లు సమాచారం. పూర్తి స్థాయి నివేదిక సమర్పించడానికి మరికొంత సమయం కావాలని సిట్ కోరింది. ఇంతకీ ఈ అల్లర్లకు కారణం ఎవరన్నది సిట్ ప్రత్యేకంగా గుర్తించిందా? ఒకవేళ గుర్తిస్తే వారిపై ఎలాంటి చర్యలుంటాయి? అల్లర్లను ఆపేందుకు ప్రయత్నించని పోలీస్ అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇవే అంశాలపై ఇవాల్టి బిగ్ టాక్లో చర్చిద్దాం. సంబంధించిన డిబేట్ను ప్రారంభిద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు నరహరి శెట్టి శ్రీహరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు అందరూ కూడా మనకు లైవ్లో జాయిన్ అయ్యారు. మొదట మనం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్దాం. తిరుపతిరావు గారు నమస్తే అండి. తిరుపతిరావు గారు సార్ మ్యూట్లో ఉన్నట్టున్నారు సార్. రైట్ సార్, సిట్ ప్రాథమిక నివేదికను అందజేసింది. ప్రధానంగా కొంతమంది అధికారులు పోలీసుల పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. దాదాపు 10 నియోజకవర్గాల పరిధిలో అల్లర్లు చెలరేగినట్లుగా కూడా సిట్ నివేదించింది. సిట్ నివేదిక చూస్తే ఏమనిపిస్తుంది సార్? ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా ఎన్నికల అనంతరం రాష్ట్రంలో చెలరేగినటువంటి అల్లర్లు ఒకసారి పరిశీలన చేసేటప్పుడు ఇవాళ సిట్ దృష్టి పెట్టినటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించేటప్పుడు ఒకటి పల్నాడు ప్రాంతం, రెండవది ఏదైతే రాయలసీమ ప్రాంతం. ఈ రెండు ప్రాంతాల్లో ఎక్కువ అల్లర్లు జరిగినట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. అయితే ఒకసారి ఈ ప్రాంతాలను పరిశీలించేటప్పుడు ఇవేమీ కొత్తగా అల్లర్లు జరిగినటువంటి ప్రాంతాలు కావు. మొట్టమొదటి పాయింట్, ఎప్పుడు ఎన్నికలు జరిగినా సరే పల్నాడు ప్రాంతం కానీ రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా సమస్యాత్మక ప్రాంతాలే. అక్కడ అల్లర్లు గొడవలు జరగడం సహజం అనేది ఇప్పుడున్నటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ ఒక విషయం గమనించగలను, సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ తెలిసిందే, అది సిట్ వచ్చి దర్యాప్తు చేయాల్సిన అవసరం లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ పోలీస్ ఆఫీసర్లు దాదాపు 30-35 ఏళ్ళుగా ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. 25-35 ఏళ్ళుగా పనిచేసినటువంటి ఆఫీసర్సే కదా ఇవాళ ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు. దాదాపు ఒక 5-6 ఎలక్షన్స్ ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తులే కదా వీళ్ళు. వివిధ స్థాయిల్లో జిల్లా డిఎస్పీ దగ్గర నుండి వాళ్ళ డీజీపీ దగ్గరగా ఉన్న వాళ్ళందరూ కూడా చూసిన వాళ్లే. సో వీళ్ళకి ఈ సమస్యాత్మక ప్రాంతాలు ఇక్కడ గొడవలు జరుగుతాయి. నేను చెప్పేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, వాళ్ళ అధికార పార్టీ చేయించిందా లేకపోతే ప్రతిపక్షం చేయించిందా ఇవన్నీ వేరే చర్చ. అసలు గొడవలు జరుగుతాయి అన్నటువంటి ప్రాంతాలు వీళ్ళందరికీ తెలిసినటువంటివే. మరి అలాంటప్పుడు ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేదు అనేసి అంటే ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒత్తిళ్లు ఏమన్నా ఉన్నాయా, ప్రతిపక్షానికి సంబంధించి ఒత్తిళ్లు ఉన్నాయి అని ఒకవేళ ఎవరైనా ఆరోపిస్తే లేదా అధికార పక్షం ఆరోపిస్తే అది విశ్వసించడానికి ఎవరు సిద్ధంగా లేరు. కారణం ఏంటి అనేసి అంటే గత 5 సంవత్సరాల్లో చూసేటప్పుడు ప్రభుత్వ అధికారులు ఇంక్లూడింగ్ డీజీపీ అండ్ సిఎస్ ని ఇవాళ మార్చకపోయినా సరే భారతీయ జనతా పార్టీ ఎన్నికల కార్యక్రమం ప్రారంభమైన తొలి రోజుల్లోనే మా రాష్ట్ర అధ్యక్షురాలు గారు క్లియర్ గా సిఎస్ దగ్గర నుండే ప్రారంభించి కొంతమంది జాబితాను ఇవ్వడం జరిగింది. సరే, దానికి ఏదో తెలుగుదేశం వాళ్ళు ప్రేరేపిస్తే మా మేము ఇచ్చామని చెప్పి మాట్లాడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అది వేరే అంశం. మళ్ళా మాకెవరు ప్రేరేపించాల్సిన పని లేదు. ప్రజాస్వామ్య క్షేత్రంలో ప్రజలతో మమేకమైనటువంటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏం చేయాలనేది మాకుగా మేము నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం తప్పిస్తే ఒకరు చెప్తే చేసేది కాదు, ఒకరు చెప్పకపోతే మానేది కాదు భారతీయ జనతా. కాబట్టి
ఆ రోజు మేము సిఎస్ దగ్గర నుండే ప్రారంభించి ఒక లిస్ట్ ఇస్తే సిఎస్ ఇప్పటి వరకు మార్చలేదు ఎన్నికల సంఘం. సరే పక్కన పెడదాం, డీజీపీని మార్చింది. ఇక్కడ ఒక విచిత్రమైన పరిస్థితి ఏంటనేసి అంటే ఇవన్నీ ముందు అధికార పార్టీ తాలూకా ప్రమేయంతో ఈ పోలీస్ అధికారులు పనిచేశారు అనడానికి మన దగ్గర 1,00,000 కారణాలు ఉన్నాయి, 1,00,000 ఉదాహరణ. ఆ నేపథ్యంలో ఇవాళ అధికార పార్టీకి సంబంధించి ఒత్తిళ్లు గనక లేనట్లయితే ఇదే పోలీస్ యంత్రాంగం ఇవాళ ఇంకోటి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చిన తర్వాత కంప్లీట్ గా ఏదైతే అధికారులు ఉంటారో వాళ్ళకి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం కల్పించబడుతుంది. ప్రభుత్వాలన్నీ ఆపద్ధర్మంగా మారిపోతాయి. ఎలక్షన్ కమిషన్ ఆందోళనలోనే ఏ శాఖ పనిచేసే పరిస్థితి ఉంటుంది అన్నమాట. సో ఈ సందర్భంగా ఎందుకు ఇటువంటి సీనియర్ పోలీస్ ఆఫీసర్లు అటువంటి సున్నితమైనటువంటి ప్రాంతాల్లో, అటువంటి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాల్లో ఐడెంటిఫై చేసి ముందస్తు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేదు? బిఫోర్ ఎలక్షన్స్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ క్యాంపెయినింగ్ జరిగినటువంటి సంఘటనలు, ఎలక్షన్స్ ఎన్నికల రోజు జరిగినటువంటి సందర్భాలు, అదే విధంగా ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఇవన్నీ కూడా పోలీస్ శాఖ వైఫల్యం, యంత్రాంగం తాలూకు వైఫల్యం. ఇవాళ సిట్ కూడా అదే చెప్పింది. కూడా ఇవాళ అదే చెప్పింది. సో అంటే మన దగ్గర పూర్తి సమాచారం లేనప్పటికీ కూడా ఏదైతే వచ్చినటువంటి బ్రీఫ్స్ ఆధారంగా మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే అధికార యంత్రాంగం తాలూకా వైఫల్యాన్ని క్లియర్ కట్ గా అక్కడ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిట్. కాబట్టి మనం ఒక అభిప్రాయానికైతే మనం వచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్రంలో అధికార యంత్రాంగము తన పని తాను సక్రమంగా నిర్వర్తించనందువలనే ఇటువంటి ఉత్పన్నమయ్యావి. డెఫినెట్ గా పూర్తిగా ఉండవు అని చెప్పడానికి ఎవరు సాహసం చేయరు, అటువంటి పరిస్థితి ఉండదు. ఎన్నికల సమయంలో ఖచ్చితంగా ముందు కానీ, ఎన్నికల నాడు కానీ, ఎన్నికల అనంతరం కానీ కొన్ని ఘర్షణలు, ఈవెన్ రేపు వచ్చే ఫలితాల నాడు కూడా కొన్ని జరిగే అవకాశం ఉంటుందని ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం అనేది అధికార యంత్రాంగం తాలూకా ముఖ్యమైనటువంటి విధి. ఆ ముఖ్యమైనటువంటి విధిలో వైఫల్యం చెందినటువంటి సందర్భమే ఇవాళ ఈ సిట్ తాలూకా నివేదిక, ఈ నివేదికలో ఉన్నటువంటి వివరాలని చెప్పక తప్పదు. రైట్. మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు నరహరి శెట్టి శ్రీహరి గారు ఉన్నారు. శ్రీహరి గారు నమస్తే అండి. రైట్ సార్, అంటే ప్రధానంగా ఎక్కడైతే పోలీస్ అధికారులు స్థానిక నేతలకు సహకరించారో అక్కడనే అల్లర్లు జరిగాయి అన్నది ఒక నివేదికలో ఒక అంశము. దాంతోపాటు వైసీపీకి కొంతమంది అధికారులు కొమ్ముగాశారు కాబట్టి ఇటువంటి పరిస్థితులు తలెత్తాయన్నది రెండో విమర్శ రాజకీయ పక్షాల నుంచి. ఏం చెప్తారు సార్? ఈ ఎలక్షన్స్ ప్రతి 5 సంవత్సరాలకి మన భారత రాజ్యాంగంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. అవును. భారత రాజ్యాంగం ప్రకారమే ఎలక్షన్ కమిషనర్ కూడా నియమించబడతారు. అలాగే డీజీపీ కానీ లేకపోతే చీఫ్ సెక్రటరీ కానీ కూడా నియమించబడతారు. ఆల్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ ఆఫీసర్ అపాయింటెడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు అవర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. అయితే ఇవాళ ఏదో జవహర్ రెడ్డి గారు సిఎస్గా ఉన్నారు కాబట్టి జరిగినాయి, రాజేంద్రనాథ్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నారని ఒకటి జరిగినాయి అని ఆఫీసర్ల మీద నిందారోపణలు చేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇదే ఆఫీసర్లు తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఉంటారు, ఇదే ఆఫీసర్లు డిప్యుటేషన్ మీద సెంటర్కి వెళ్తారు. వీళ్ళు వాళ్ళ పరిధిలో వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళ పరిధిని వాళ్ళు ఎక్కడ కూడా అతిక్రమించరు నాకు తెలిసినంత వరకు. ఇవాళ మనకు జరిగిన 4 ప్రాంతాల్లో గొడవలు పల్నాడులో కానీ, అలా అనంతపురంలో కానీ, తిరుపతిలో కానీ, సత్తిరిపల్లి, నర్సరావుపేట, తెనాలి చిన్న చిన్న సంఘటనలు వివిధ ప్రాంతాల్లో జరిగాయి. అక్కడ కూర్చున్న పెద్దలందరూ కూడా సీనియర్లే. నా మిత్రుడు బీజేపీ నాయకుడు, అధికార ప్రతినిధిగా లేదా నాగేశ్వరరావు గారు. నేనేమంటానంటే మనం చదువుకున్న వ్యక్తులుగా, సమాజం మీద అనేక ఉద్యమాలు చేసే అవగాహన ఉన్న వ్యక్తులుగా మనం బేస్లెస్ ఎలిగేషన్స్ ఎగ్నెస్ట్ ఐపీఎస్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్ మీద చేయకూడదు. ఎలక్షన్ కమిషన్ గారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెషన్ గారు ఉన్నప్పుడు అనేకమైన విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారు. ఆయన ఇంపార్షియల్గా ఉన్నారు. అధికార పార్టీ ప్రతిపక్షం అనకుండా యాజ్ ఎ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు ఏది చేయాలో అదే చేశారు. ఇవాళ ఒక లిస్టు తయారు చేసి ఇచ్చి వీళ్ళని మార్చండి అంటే ఆయన మార్చడం,
లేదా ఉంచమంటే ఉంచడం, ఇవన్నీ దురదృష్టకర సంఘటనలు. ఇవాళ ఎలక్షన్ అనేటప్పుడు కొంత ఎమోషను, కొంత ప్రొవొకేషను, కొంత అగ్రెసివ్గా ఉంటారు ఎలక్షన్లో, ప్రతి ఎలక్షన్లో అటోళ్ళు కానీ ఇటోళ్ళు కానీ. మరి ఈ పరిస్థితుల్లో అధికారులు మార్చి వాళ్ళ మనోభావాలను దెబ్బతీసి ఎంత చదువుకుని వచ్చామే మనం ఇలాగా మాట పడవలసి వస్తుందనే ఇల్ ఫీలింగ్ వాళ్ళ మైండ్లో ఫస్ట్ కలగకూడదు. ఇక దిగువ స్థాయి అధికారులు ఇప్పుడు సిట్లో 12 మందితో కమిటీ వేశారు. ఒక ఇన్స్పెక్టర్ జనరల్, ఒక ఎస్పీ, అడిషనల్ ఎస్పీ, 4 డిఎస్పీలు, అలాగే 7 ఇన్స్పెక్టర్లు, మొత్తం 12 మందితో కమిటీ చేసి 4 బృందాలుగా ఎడగొట్టారు. వీళ్ళు ఏం చేశారు, ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో అక్కడికి వెళ్ళి అదే పోలీస్ ఆఫీసర్ అక్కడ ఎఫ్ఐఆర్ కడతాడు. సిట్ వాళ్ళు వెళ్ళారు కాబట్టి అక్కడ ఏమన్నా నిర్లక్ష్యం ఉందా, నెగ్లిజెంట్ మేనర్ ఉందా, వాళ్ళు ఏమన్నా కరెక్ట్ గా పనిచేయలేదా అని వెరిఫై చేసి రెక్టిఫై చేసి ఎవరైనా ముద్దాయిల్ని యాక్ట్ చేయవలసి యాక్ట్ చేయొచ్చు, ఆల్టర్నేటివ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ లాని మార్చొచ్చు. అది ఎవరికి ఇబ్బంది ఉండదు అటుగా ఇటుగా. నేను అనేది ఏంటంటే ఈ ఎలక్షన్ ప్రక్రియ ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో జరుగుతున్న ప్రక్రియలో కొంత పొలిటికల్ మోటివేషన్ అయితే ఎప్పుడైతే వస్తుందో అధికారులు కూడా పని చేయలేరు. అందుకనే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళు పొలిటికల్ ప్రెషర్కి కూడా వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండి వాళ్ళ డ్యూటీస్ కూడా ఇండిపెండెంట్గా ఆలోచన చేసి చేయాలి. లేకపోతే ఇలాంటి ప్లేసెస్ ఎలిగేషన్స్ కానీ కొంత ఒత్తిడి వాళ్ళ మీద జరుగుతుంది. మన రాజకీయ నాయకులు వాళ్ళ మీద ఒత్తిడి చేసి వాళ్ళతో లాలెస్గా ఏది చేసినా చట్టరీత్యా వాళ్ళు కూడా దోస్ ఫెలోస్ ఆర్ ఆల్సో పనిషబుల్. ఎవరో పనిష్మెంట్కి సిద్ధంగా ఉండరు, ఎవరు వెల్కమ్ చేయరు పనిష్మెంట్ని. కాబట్టి ఎవరికాళ్ళే విజిలెంట్గా ఉంటారు, లాలెస్గా బిహేవ్ చేయరు అనే ఆలోచనతో ప్రతి ఆఫీసర్ చేయాలి. ఎవరైనా ఆఫీసర్ పొలిటికల్ మోటివేషన్తో ఒత్తిడికి లొంగి దాన్ని చేయవలసిన డ్యూటీని కరెక్ట్గా చేయకపోతే మనిషి అవుతారు. ఇప్పుడు సిట్ వచ్చింది, 1370 మందిని పెట్టాలి కేసుల్లో. ఇప్పుడు ఈ రోజుకి 120, 130 మందిని అరెస్ట్ చేశారు. 41A నోటీసులు ఇచ్చారు కొంతమందికి. ఈ ప్రాసెస్ జరుగుతున్న ప్రక్రియలో మరి ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకుని ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా, ఎవరినైనా ఎస్కేప్ చేశారా, ఎవరినైనా అరెస్ట్ చేయలేదా, ఏమైనా పొలిటికల్ ప్రెషర్ ఉందా అని వెరిఫై చేసి మీరు కరెక్ట్గా నివేదిక ఇమ్మన్నారు, వాళ్ళు నివేదిక సమర్పించారు. అని బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ డీజీపీ గారు ప్రాసెస్ అవుతారు, గుప్తా గారు. నేను అనేది ఏంటంటే మా రాజకీయ సోదరులకు కానీ మా మిత్రులకు కానీ మన యొక్క పొలిటికల్ మోటివేషన్స్ అధికారుల మీద ఎంతవరకు సాధ్యమైన వరకు ఒత్తిడి లేకుండా ఉంటే మంచిదని నా ఆలోచన. రైట్ ఓకే. మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. స్వతంత్ర టీవీకి మీ ప్రేక్షకులకు మరి డిబేట్లో పెద్దలు ఇద్దరు కూడా చాలా పెద్దలు నాకన్నా మంచి తిరుగుయిన వారు, వాళ్ళిద్దరు కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. ఈరోజు అంటే సిట్ ఒక నివేదిక ఇచ్చింది, అందులో ప్రధానంగా పోలీసుల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. ఏం చెప్తారు సార్ దానికి సంబంధించి? నిజంగా అధికార పార్టీ ఒత్తిడి ఉందా, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా జరిగిన అల్లర్లుగా వీటిని భావించాల్సి ఉంటుందా? నేను ఈ ఎలక్షన్ ప్రక్రియ సుమారుగా నాకు ఫస్ట్ 1989 ఓటు హక్కు వచ్చిందండి. అప్పుడు 18 సంవత్సరాల ఓటు హక్కు పెట్టినప్పుడు ప్రతి ఎలక్షన్ కూడా కంటిన్యూషన్ నేను ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడైతే భీమవరం యాక్చువల్గా అయితే పొత్తులో ఎన్డీఏగా పొత్తులో జనసేనకి వెళ్ళి తెలుగుదేశం అయితే నేనే పోటీ చేయాలి. ఇవన్నీ ఒకసారి చూసినప్పుడు ఒక్కసారి ఈ పార్టీలు కాకుండా అసలు ఈ ప్రక్రియ మీద ఒక్క సెకండ్ మాట్లాడతాను, ఒక నిమిషం. ఓకే. 5 సంవత్సరాలు అంటే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే ప్రతిపక్ష నాయకులుగా మేము పనిచేసిన 170 నియోజకవర్గాల్లో ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఎన్డీఏగా ఉన్నాం మేము ఇప్పుడు, అది భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకులు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా వివిధ ప్రభుత్వకు సంబంధించిన వ్యవహారాల్లో అధికార పార్టీ నాయకులు అవుతే, ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో మా ప్రతిపక్ష నాయకులు అవుతే, ఏ నాయకుడు ఏ మెంటాలిటీలో ఉంటారో వాళ్ళు చేసి పరిస్థితి ఏంటనేది 5 సంవత్సరాల నుంచి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, ఐడి పార్టీ సమాచారం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాబట్టి ఎలక్షన్ ప్రక్రియ మొదలైన వెంటనే ఒక చీఫ్ సెక్రటరీ కానీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కానీ, డీజీపీ కానీ దీంట్లో కొంత
ఎవరు ఏంటి, ఏ మెంటాలిటీ, ఎవరు రెచ్చగొడతారు ఏంటి అనేది వీళ్ళ మీద ఒక నిఘా అనేది లేకపోవడం అనేది ఒక బాధాకరమైన విషయం. అదే నిఘా ఉంటే ఈ నాయకులు దుందుడుగ్గా ఉండే నాయకుల్ని కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది కదని చెప్పి నా ఆలోచన. రెండవది ఏంటంటే ఇప్పుడు జరిగిన విషయం, ఎలక్షన్ అయిన తర్వాత అది పల్నాడులో కావచ్చు, అలాగే అనంతపురంలో కావచ్చు, తిరుపతిలో కావచ్చు, ఇలా తెనాలి, ఇవన్నీ కూడా లెక్కేసుకుని ఇందులో కూడా ఒక మరి పల్నాడులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం, కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం, అలాగే శివరెడ్డి భాస్కరెడ్డి కుటుంబం, అలాగే ఇక్కడ మరి అంబటి రాంబాబు గారు వాళ్ళు కానీ ఇలా మొత్తం వీళ్ళందరూ కూడా ఈ 5 సంవత్సరాలు అధికార పార్టీలో జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరూ కూడా అధికార పార్టీలో ఉంటూ వాళ్ళు ఏ రకంగా మీరు ప్రజలు ప్రతిపక్షాల్లో ఒకవేళ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైనా ధర్నాలు గిన్నాలు చేసినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేశారనేది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎన్ని తెలుసు కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారు ఎన్నో కంప్లైంట్స్ వెళ్ళినా సరే, అలా ఎలక్షన్ కమిషన్ ఎన్నోసార్లు అతనికి నువ్వు కంట్రోల్ చేయని చెప్పినా సరే ఎందుకు చేయలేకపోయాడు ఆయన. అలాగే రాజేంద్రనాథ్ రెడ్డి కూడా సీరియల్ మూల కదా, అధికార ఒత్తిడి ఉండడం వల్ల కదా అతన్ని హోదా కాని హోదాలో కూర్చోబెట్టిన ప్రభుత్వం అవన్నీ ట్రాన్స్ఫర్ చేశారు. అలాగే చీఫ్ సెక్రటరీని కూడా నిజంగా కూడా ఆ అధికార పార్టీ వేసిన చీఫ్ సెక్రటరీ కాబట్టి మరి అతను కూడా మార్చి ఒక మంచి అధికారిని వేస్తుంటే ఈ పరిణామాలు జరగబోనేమని నా ఆలోచన. ఇటువంటిది ఏంటంటే ఎలక్షన్ ప్రక్రియలో జరగకూడదు. ప్రభుత్వం ఒత్తిడి ఉంటుంది, ఎందుకంటే మా దగ్గర పనిచేసిన అధికారులు 5 సంవత్సరాల నుంచి మీకు ఎన్నో లబ్ధి చేకూరే పనులు చేసాము, మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పి అధికార పార్టీ ఒత్తిడి ఉంటుంది. ప్రతిపక్షం ఎన్డీఏ కూటమి మా తర్వాత మా పక్కన ఏం ఒత్తిడి ఉంటుందండి, పని చేయమంటాం, కంట్రోల్ చేయమంటాం, శాంతియుతంగా ఓటింగ్ జరగాలని మేము కోరుకుంటాం, అంతే తప్ప మేము అంత మించి ఏముంటుందండి ఇది. కాబట్టి కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ సిట్టు దర్యాప్తు చేయడం, మళ్ళీ అధికారుల మీద చర్య తీసుకోవడం కాకుండా అసలు ముందరే దీన్ని కంట్రోల్ చేసి ఇటువంటి అధికారులని నిర్లక్ష్యం ఉన్న అధికారులందరినీ కూడా తీసి పక్కన పెట్టి ఎంతో మంది సమర్థులు ఉన్నారు, వాళ్ళతో ఎలక్షన్ ప్రక్రియ చేస్తుంటే బాగుంటుందని చెప్పి నా ఆలోచన అండి. రైట్ మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, ప్రధానంగా అంటే గతంలో ఎన్నికలు అంటే ఎన్నికల రోజు కానీ ఎన్నికల తర్వాత కానీ హింస అంటే కొంత మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కానీ లేకపోతే బీహారు, ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ ఇటువంటి ప్రాంతాల్లో హింస చెలరేగేది. కానీ భిన్నంగా ఈసారి ఆయా ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణంలోనే ఎన్నికలు జరిగాయి. కానీ ఏపీలోనే ఇట్లా జరగడానికి కారణాలు ఏమై ఉంటాయంటారు సార్? మంచి ప్రస్తావన తెచ్చారు, మీకు అభినందన. ఎందుకంటే డెఫినెట్ గా గతంలో మనం చూసినటువంటి చాలా ఎన్నికల్లో ఎక్కువగా మీరు చెప్పినటువంటి ప్రాంతాలు మావోయిస్ట్ ప్రభావిత. మన ఆంధ్రప్రదేశ్లో కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసుకునేటప్పుడు మనకి ఏజెన్సీ ప్రాంతంలో కూడా మావోయిస్టుల ప్రభావం ఉండడం, ఆ నేపథ్యంలో అఫ్కోర్స్ ఇప్పుడు కూడా మనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మొన్న ఎన్నికల్లో కూడా మన రాష్ట్రంలో 3 అసెంబ్లీలు 4 గంటలకే క్లోజ్ చేశారు. అవును సార్. సమస్య అంత సమస్యాత్మకం కాకపోయినప్పటికీ ఇప్పుడు కూడా కొంత ట్రెండ్ ఉంది. కొండ ప్రాంతాలు అని చెప్పేసి 4 గంటలకి 3 నియోజకవర్గాలు క్లోజ్ అయింది. ఏదైతే రంపచోడవరం, అరకు, పాడేరు మళ్ళీ 4 గంటలకు క్లోజ్ అయ్యాయి. 5 గంటలకి మళ్ళీ పాలకొండ, కురుపాం, సాలూరు అసెంబ్లీలో కూడా 6 గంటల వరకు లేదు పోలింగ్, 4 గంటలకి క్లోజ్ చేశారు. సో ఇట్లాంటి సందర్భాలు గతంలో ఉండేవి. ఇవాళ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఈ మావోయిస్టు తాలూకా కదలికలు బాగా తగ్గిపోయి ఏదో ఒక ప్రాంతానికి పరిమితం, 1-2 ప్రాంతాలు దేశం మొత్తం మీద నేను చెప్పాను. ఆంధ్రాలో అయితే ఆల్మోస్ట్ ఆల్ కనుమరుగైపోయినటువంటి ఉద్యమం కనుమరుగైపోయినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఆ ఇబ్బందులు అయితే తొలగాయి. ఇది ఏంటంటే నేను ఇందాక మొదట కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను మొదట ప్రస్తావించినప్పుడు కూడా ఏ ఎన్నిక తీసుకున్నా సరే, ఇప్పుడు పల్నాడు ఉంది, అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాదు. రాయలసీమ ఉంది, అది మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతం కాదు. ఫ్యాక్షన్ గొడవలు ఉన్నటువంటి. కోర్స్ ఇప్పుడు తగ్గిపోయాయి. ఒకప్పుడు రాయలసీమ అనేసి అంటే మన తెలుగు సినిమాలంతా రాయలసీమ రకమే కదా, అంత నాటు బాంబులు, పల్నాడు పౌరుషమే కదా. కాబట్టి ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. దేశంలో మారినటువంటి పరిస్థితులతో పాటు ఆ ప్రాంతాల్లో కూడా కొంత తగ్గినప్పటికి కూడా కొంతమంది వ్యక్తులు, కొంతమంది కొన్ని వ్యవస్థలు దాన్ని ఆధారంగా ఉన్నటువంటివి ఎక్కడో ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉన్నది. ఆ విషయంలోనే ఇప్పుడు మనకి పెద్దలు
శ్రీహరి గారు చెప్పారు, మంచి ప్రస్తావన. ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు మనం నిందించకూడదని. ఖచ్చితంగా నిందించకూడదు. వాళ్ళు దేశంలో అత్యున్నతమైనటువంటి సర్వీసులు సంబంధించినటువంటి వ్యక్తులు. వాళ్ళకు ఉండాల్సినటువంటి క్రెడిబిలిటీ వాళ్ళకు ఉంటుంది, మనం కాదను. కానీ అందరూ ఒక ఘాటను కట్టడానికి లేదు. మన రాష్ట్రంలో నేను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ ప్రస్తావిస్తాను. ఏదైతే ఒకప్పుడు శ్రీలక్ష్మి, ఇప్పుడు శ్రీలక్ష్మి, లేదా ఒక నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు, నేను చెప్పేది పార్టీలకు అనుబంధంగా నేను మాట్లాడట్లేదు. వివాదాస్పదమైనటువంటి ఐఏఎస్లు ఐపీఎస్లు ప్రస్తావిస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి వాళ్ళు మనం కొంతమంది ఉంటారు. అందరూ రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు అనేసి అంటే కాదు, అందులో మంచి వాళ్ళు ఉంటారు. అందరు ఉద్యోగస్తుల్లో కూడా మంచి వాళ్ళు అనేసి అంటే మంచి వాళ్ళు ఉండరు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, ఎక్కువ తక్కువ. సో ఈ నేపథ్యంలో ఏంటంటే దేశంలో అయితే ఎన్నికల హింస అనేది తగ్గింది. ఒక రకంగా చెప్పాలనేసి అంటే గత ఎన్నికల్లో మీకు బాగా గుర్తుండే ఉంటది, ఏదైతే మేమే ప్రత్యక్ష బాధితులు, ఏదైతే వెస్ట్ బెంగాల్ కేంద్ర మంత్రి మీద దాడి జరిగింది స్వయంగా 100 మందికి పైగా నా తోటి కార్యకర్తలు నష్టపోయిన సందర్భం కదా. ఇవాళ కూడా రేపు జరిగేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటి అనే దాని మీద కూడా దేశం మొత్తం దృష్టి వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ మీద ఉంది. అలాగే కేరళలో కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి సందర్భాలు. వాస్తవానికి అంటే దేశం మొత్తం మీద ఎన్నికల హింస అనేది కొంతవరకు తగ్గుముఖం పట్టింది. ప్రజల్లో అవేర్నెస్ వచ్చింది. ఏదైతే జీవన ప్రమాణాలు పెరిగిన తర్వాత ఇప్పుడు రాయలసీమ ఉంది, ఎందుకు తగ్గింది అనేసి అంటే ఒకప్పుడు అంతా కూడా బానిస జీవితాలలాగా ఉన్నటువంటి జీవితాల నుండి ఇవాళ అందరూ బాగుపడినటువంటి తలెత్తుకొని తిరిగే పరిస్థితులు వచ్చిన తర్వాత సహజంగా మార్పు వస్తుంది, ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. ఎవరో మరి ఒకరిద్దరు అటు ఇటు ఉంటారో వాళ్ళని మనం ఏం చేయలేం. సో ఈ నేపథ్యంలో ఏంటనేసి అంటే దేశవ్యాప్తంగా తగ్గిన మాట వాస్తవం. ఇంకా మన రాష్ట్రంలో కూడా నేను ఒక విషయం చెప్తా, ఇవాళ ఎన్నికలు అయిపోయాయి, మనమేదో ఇవాళ ఏది మాట్లాడుకున్నా సరే ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ఫలితాలు ప్రభావితం అయ్యే పరిస్థితి లేదు కాబట్టి ఒక భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా నాకు కూడా ఏమి పరిధులు లేవు, ఎవరైనా మనం ఫ్రీగా మాట్లాడచ్చు. ఎందుకనేసి అంటే రీపోలింగ్ కూడా మేము అడిగాం కానీ ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మేబీ ఏమన్నా సిట్ దర్యాప్తు ఆధారంగా మళ్ళీ వస్తే ఏమన్నా కొన్ని పోలింగ్ బూతుల్లో వస్తే రావచ్చేమో అన్నటువంటి ఒక సందేహం అయితే కొంతమందిలో ఉంది. మాతో పాటు మేబీ అది తర్వాత విషయం. కాబట్టి ఏమన్నా వచ్చిన లిమిటెడ్ పోలింగ్ బూతుల్లో ఒకవేళ మళ్ళీ పోలింగ్ నిర్వహించినప్పటికీ దాని ప్రభావం ఫలితాల మీద పెద్దగా కనిపించదు అన్నటువంటి విశ్వాసం మనందరికీ ఉంది. కాబట్టి ఫ్రీ మాట్లాడవచ్చు. సో నేనేమంటాననేసి అంటే ఇక్కడికి వచ్చేసరికి సమస్యాత్మకమైనటువంటి ప్రాంతాలని గుర్తించాల్సింది డెఫినెట్ గా అధికారులే. వాళ్ళు ప్రథమ కర్తవ్యం అది. ఎలక్షన్ కమిషన్ కూడా పలు సందర్భాల్లో పలు సమావేశాలు తీసుకొని వాళ్ళకి అలర్ట్ చేయడం అయితేనేమి, వాళ్ళ దగ్గర నుండి ఒపీనియన్స్ తీసుకోవడం అయితే ఇవన్నీ ఎందుకు చేస్తుంది? అక్కడ తగిన చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగాన్ని తయారు చేయడం. సో ఆ విషయంలో ఇక్కడ ఉదాసీన వైఖరి కనబడింది అధికారుల్లోనా, ఖచ్చితంగా కనబడింది. కాబట్టి మేము ఇంకా మీకు అత్యున్నతమైనటువంటి ఒక సందర్భాన్ని నేను ఇప్పుడు గుర్తు చేస్తాను. మీకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఉన్నటువంటి భద్రత నేపథ్యంలో చిలకలూరుపేట సభలో జరిగినటువంటి వైఫల్యాలను కూడా నేను ఇక్కడ గుర్తు చేస్తున్నాను. అక్కడ జరిగినటువంటి పోలీసు వైఫల్యాన్ని అవలే మేము ఎత్తి చూపాం, మాట్లాడాం. అవలే దాన్ని ఎలక్షన్ కమిషన్ కి రాసినటువంటి లేఖ, ఆ రోజే ఆధారంగా వచ్చినటువంటి లేఖ అది, మేమేం కాదనట్లా. కానీ దిద్దుబాటు చర్యలు అనేవి ఏదైతే ఇంకొక విషయం కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాలండి. చాలా మంది ఏం చెప్తున్నారు, వైసీపీ నాయకులు ప్రధానంగా, అఫ్ కోర్స్ వాళ్ళు అలాగే చెప్తారు, చెప్పాలి, నేనేం కాదన్న కానీ ఉన్నతాధికారులను మార్చమని చెప్పినందువల్ల ఇదన్నిటికీ కారణం అని కూడా చాలా మంది వాదిస్తున్నారు. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఉన్నతాధికారుల మార్పు అనేది కింది స్థాయి అధికారుల మీద పడదు. ఎందుకనేసి అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసేది డీజీపీ కాదండి. డీజీపీ ఒక సజెషన్ ఇస్తాడు మొత్తం స్టేట్ పోలీస్, ఆ సజెషన్ ఆధారంగా చేసేది కింది స్థాయి హౌస్ ఆఫీసర్స్. అందులో హౌస్ ఆఫీసర్స్ అంటే అందరికీ తెలిసిందే. ఎస్హెచ్ఓలు ఎవరు ఉంటారు, ఎస్ఐలు ఉంటారు చిన్న స్టేషన్లో అయితే, పెద్ద స్టేషన్లో అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారులు ఉంటారు. మిగతా వాళ్ళంతా మానిటరింగే కదా. కాబట్టి ఈ కింద స్థాయి అధికారులందరినీ మార్చమని ఎవరు చెప్పలా. ఎక్కడైతే 1-6 ఇబ్బందులు ఉన్నాయో అది ఇప్పుడు వేల మంది సబ్ ఇన్స్పెక్టర్లో 10 మందో 20 మందినో మార్చారు.
అలాగే 100 మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు 10 మందినో 20 మందినో మార్చారు. అంత మాత్రాన మొత్తం వ్యవస్థ అంతా మార్పుకు గురైపోయి ఎవరి విధులు వాళ్ళు నిర్వర్తించలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారు అనేసి అంటే అందుకని హాస్యాస్పదం ఇంకేముంటుంది చెప్పండి. అవును అవును రైట్. అది మారిందా అంటే ఆయనకి అవగాహన లేదు, అందువల్ల ఇవన్నీ జరిగాయని కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఉన్నతాధికారికి ఒక జాబ్ చార్ట్ ఉంటుంది, ఆ ముందు చేసిన వాళ్ళు ఏం చేశారు దాని ఆధారంగా కొనసాగడమే వాళ్ళకు ఉన్నటువంటిది. వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ సలహాదారులు అయితేనేమి వాళ్ళు చేయాల్సింది అయితే కొంతమంది ఏం వాదించారు, మొన్న పల్లెగా పిఎస్ను కూడా మార్చేస్తే డీజీపీని మార్చేశారు, ఇంకెవరు కంట్రోల్ చేస్తారని అడిగారు. సిఎస్ మార్చేస్తే వచ్చిన వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళకి ఆ అవగాహన ఉంటుంది, వాళ్ళకి ఒక సిస్టమ్ ఉంటుంది, ఆ సిస్టమ్ లో వాళ్ళు విత్ ఇన్ అవర్స్ లో వాళ్ళు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. ఎక్కడ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలా. చిత్తశుద్ధి ఉండి అందులో ఇన్వాల్వ్ అవ్వడం వేరు, ఉదాసీనంగా ఉండడం వేరు. ఇక్కడ ఈ రెండింటిలో గ్యాప్ ఉంది, మళ్ళీ ఈ రెండింటికి తేడా ఉన్నాను. కొన్ని అంశాల ఆధారంగా వాస్తవానికి అయితే అధికారులు ఖచ్చితంగా అందరు అధికారుల్ని ఒక గాటి కట్టాల్సిన పని లేదు. నేను ఇంకా అది కూడా చెప్తాను, కొందరు ఎన్నికలు పూర్తయిన తర్వాత కూటమి గెలుస్తుంది అన్నటువంటి భావన వచ్చిన తర్వాత చాలా మంది అధికారులు ఇవాళ మార్పు కనబడిపోతుంది. 100లో ఉన్న వాళ్ళు 10లో కనబడుతున్నారు. ఆ 10లో కనబడిన వాళ్ళ వల్ల ఇటువంటి సమస్యలన్నీ వస్తాయి. ఓకే, మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు జాయిన్ అయ్యారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే అండి సార్. ఎట్లా చూడాలి సార్, ఈరోజు సిట్ నివేదిక ఇచ్చింది, మనం ప్రత్యక్షంగా కూడా ఎన్నికల రోజు కానీ అనంతరం కానీ జరిగిన హింసను కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసాము. ఏంటి దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటే కొందరు అధికారుల ఉదాసీనతనా, లేకపోతే అప్రమత్తంగా లేకపోవడమా, లేకపోతే ఒక పార్టీకి మద్దతునిచ్చే క్రమంగా ఈ అల్లర్లను మనం చూడాలా? సార్ అందరూ నమస్కారం. బేసిక్గా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గారు ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ వరకే నేను స్టడీ చేశాను. 150 పేజీలు ఇంకా బహిర్గతం కావాలి, వాటిని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఏం నివేదిక ఇచ్చారు, రిఫ్లెక్ట్ అవుతున్నాయా, ఏమన్నా తేడాలు ఉన్నాయో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2 రోజుల్లో వాళ్ళు సమీక్షలు చేసి రిపోర్ట్ ఇచ్చారు. డీజీపీ గారు ఇచ్చిన రిపోర్టు ప్రెస్ నోట్ ప్రకారం సిట్ ఇచ్చిన నివేదిక పట్ల వాళ్ళు సంతృప్తి వ్యక్తం చేశారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇస్తూ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు దాంట్లో చేశారు. ఇంకా రొటీన్గా జరిగే విషయాలు ఒక ముఖ్యమైన వ్యాఖ్య ఏం చేశారంటే, ఇప్పటి వరకు జరిగిన విచారణ సవ్యంగా జరగలేదు. విచారణ మీన్స్ స్థానికల్లో ఇప్పుడు పల్నాడు కావచ్చు, కడప జిల్లా అనంతపురంలో కావచ్చు, మా తిరుపతిలో కావచ్చు జరిగిన ఘటనల పైన విచారణ అంటే స్థానిక పోలీసులు, అది డిఎస్పీ అందామా, ఎస్పీ పరిధిలో అందామా, వాళ్ళు చేసిన విచారణ, అరెస్ట్ చేసిన పద్ధతులు, కేసులు పెట్టిన పద్ధతులు, వాటిని చూసినప్పుడు సరైన పద్ధతిలో జరగలేదు అని నిర్ధారణకు సిట్ వచ్చింది. ఇది చాలా కీలకమైన అంశం. అంటే ఇప్పుడు వాళ్ళు సరిగ్గా విచారణ చేయలేదు అంటే సరిగ్గా నేరాన్ని గుర్తించలేదు, సరైన వ్యక్తులను అరెస్ట్ చేయలేదు, ఇంకా చేయాల్సిన పద్ధతిలో చేయలేదని సిట్ ఒక నిర్ధారణకు వచ్చింది. ప్రాథమిక నివేదిక కాదు ఇక్కడ ఇది చాలా కీలకమైన అంశం. రెండో అంశం, ఇది తీవ్రమైన నేర స్వభావంతో కలిగిన ఘటనలుగా మేము చూస్తున్నాము. ఎందుకు అంటే ప్రాణాలు పోయేంత తీవ్రమైన ఘటనలు ఇవి జరిగినవి, పల్నాడులో కావచ్చు 2-3 చోట్ల జరిగినవి. దానికి తగినట్టుగా విచారణ జరగలేదనేది సిట్ యొక్క కంక్లూజింగ్. ఇది ఉన్నంతలో ప్రాథమికంగా కరెక్టే అని అనుకుంటున్నాను. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పల్నాడులో ఏం జరిగింది వాటిని నాకు కేసు టు కేసు తెలియదు, కానీ తిరుపతి నేను స్థానికుడు కాబట్టి చెప్తాను. తిరుపతిలో ఏం జరిగింది, ఏ పార్టీ, నేను 2 పార్టీలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, ఎవరు ఏ కారణం నేను చెప్పదలుచుకోలేదు, కానీ జరిగిన ఘటన చెప్తాను. పోలీస్ అధికారులు ఎట్లా ఫెయిల్ అయ్యారు అనే దానికి తిరుపతి ఎగ్జాంపుల్. తిరుపతిలో ఘటన జరిగింది, తిరుపతికి ఆనుకొని చంద్రగిరి నియోజకవర్గం. ఎంత ఫెయిల్యూర్ ఉందంటే పోలీస్ డిపార్ట్మెంట్ది, ఎలక్షన్కు ముందు రోజు అంటే మన పద్మావతి మెడికల్ కాలేజ్ కాడ తెలుగుదేశం అభ్యర్థి పైన దాడి జరిగింది కదా నానిగడ్డ పైన, దానికి ముందు రోజు ఒక గ్రామంలో వైసీపీ నాయకుడు ఇల్లు కాల్చేశారు. అక్కడికి వెళ్ళిన అభ్యర్థిని కారును కాల్చేసినారు, ఆ గన్మ్యాన్ మీద దాడి చేసినారు. ఈ జరిగిన తర్వాత సాయంత్రం ఎస్పీ గారు అక్కడికి వెళ్ళారు. సహజంగా ఏ ఎస్పీ అయినా ఏ పోలీస్ అయినా ఒక డౌట్ అయితే రావాలి. ఒక అభ్యర్థి, ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు ఇల్లు కాల్చేసిన తర్వాత ఆ అభ్యర్థి పైన దాడి చేసి ఆ కారును కాల్చేసిన తర్వాత రియాక్షన్స్ ఉండే అవకాశాలు ఉందని గమనించుకొని ఇద్దరిని హౌస్ అరెస్ట్ చేస్తుండాలి. ఈ అభ్యర్థిని ఆ అభ్యర్థిని హౌస్ అరెస్ట్ చేసేసి, కొంత ప్రేరేపిత వ్యక్తులు ఉంటారు, కొంత దాడులు స్వభావం అంటారు, గుర్తించి ఆ పక్క ఒక 20 మంది, ఈ పక్క ఒక 20 మంది అరెస్ట్ చేసి ఇంట్లో పెట్టేసుకుంటే అసలు పద్మావతి మహిళా కూడా గొడవే జరుగుతుంది. అది ఫెయిల్యూర్ ఆఫ్ ఎవరిది? ఖచ్చితంగా జిల్లా హెడ్ క్వార్టర్దే కదా ఫెయిల్యూర్. గెస్ చేయలేరు. ఆ మాత్రం ఇంకెందుకు పోలీస్ వ్యవస్థ లేదు? గెస్ చేయాలి కదా. రాజకీయాలు అంటే, ఎలక్షన్స్ అంటే భావోద్వేగాలు ఉంటాయి, ఒకరు కొడితే ఇంకొకరు రియాక్ట్ అవుతారని
ఇక్కడ ఫెయిల్యూర్ జరిగింది. ఆ తర్వాత మరుసటి రోజు సాయంత్రం తెలుగుదేశం అభ్యర్థి మీద దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత 3 గంటల తర్వాత ఆ పక్క ఒక 1000 మంది, ఈ పక్క ఒక 1000 మంది గుమిగూడారు తిరుపతిలో. ఇక్కడ పోలీస్ ఫెయిల్యూర్సే కదా. ఒక అభ్యర్థి పైన దాడి జరిగినప్పుడు తిరుపతి పద్మావతి మహిళా ఇన్స్టిట్యూట్ చుట్టుకొని చంద్రగిరి నియోజకవర్గం ఉంటుంది. ఒక అరగంట పరిధిలో 100 మంది గుమిగూడతారు. ఒక అభ్యర్థి మీద దాడి జరిగినప్పుడు భావోద్వేగాలు వస్తాయి, గ్రామాల నుంచి వచ్చేస్తారని తెలియదా? 3 గంటల తర్వాత 1000 మంది ఆ పక్క 1000 మంది కూడారంటే, రాళ్ళు వేసుకున్నారంటే చెక్ పోస్టులు పెట్టి ఆపేసి ఉండొచ్చు కదా. అన్ని ఆల్రెడీ చెక్ పోస్టులు ఉన్నాయి. తిరుపతి చుట్టుపక్కల పోలీసులు బాగుంటారు. పైపించి తిరుపతి ఒక సెకండ్లలో 1000-2000 మంది పోలీసులు సమీకరణ. ఎందుకంటే తిరుపతిలో పోలీస్ సంఖ్య ఎక్కువ. ఇంకొక పక్క టీటీడీ విజిలెన్స్ ఉంది, అలా ఒక 1000 మంది ఉన్నారు. అనుకుంటే 2-3 వేల మందిని ఒక గంటలో సమీకరించవచ్చు పోలీసులు. ఇంత వ్యవస్థ ఉన్న చోట బాహాటంగా 2 పార్టీలు 1000 మంది మీకు సమీకరించి కొట్లాడుకుంటా ఉంటే ఏం చేస్తాం వ్యవస్థ? వైసీపీ తప్పెంత, తెలుగుదేశం తప్పెంత మళ్ళీ మాట్లాడుకుంటాం. అంటే ఏంటంటే వ్యవస్థ ఇప్పుడు ఎస్పీని సస్పెండ్ చేయడం తప్పే ఉంది, ట్రాన్స్ఫర్లు చేయడంలో తప్పే ఉంది. కాబట్టి ఈ పోలీసు వ్యవస్థ యొక్క ఫెయిల్యూర్ అనేది చాలా స్పష్టంగా ఇక్కడ కనపడింది. ఇంకా పల్నాడు కేస్ స్టడీస్ నాకు తెలియదు. రెండో అంశం, మన చర్చలో కూడా ఒక విచిత్రమైన వాదన ఏమొస్తుందంటే, ఒక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సిఎస్ గారిని, జగన్మోహన్ రెడ్డి నుంచి నరేంద్ర మోడీ గారు నియమించిన ఎలక్షన్ కమిషన్ ఎవరు తీసేవాలి? ఐక్యరాజ్యం తీసేవాళ్ళ. ఇప్పుడు భారత ఎలక్షన్ కమిషనర్ ఎవరు నియమించారు? 3 ఉన్న ఎలక్షన్ కమిషనర్లో 70 ఏళ్ల భారత స్వతంత్రంలో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా 3 కమిటీ నియమించే స్థానాన్ని రద్దు చేసి ప్రధానమంత్రి నామిని ప్రతిపక్ష నాయకుడు 3 కలిసి నిర్ణయిస్తారు. ప్రతిపక్ష నాయకుడు చెప్పిందంతా పక్కన పెట్టేసి మెజారిటీ పేరుతో నియమించినప్పుడు బీజేపీ నియమించిన వాళ్ళే కదా ఎలక్షన్ కమిషన్. వాళ్ళు ఎవరు తీసేవాలి? కాబట్టి నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా ఎన్నికలు వాళ్ళందరూ ఎవరు తీసేవాలి? ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి పెట్టి ఎవరు తీసేయాలి? ఎలక్షన్ కమిషన్ ఒక ఉదాహరణ చెప్తాను. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత భారత కేబినెట్ సమావేశం, ఆ సమావేశాన్ని ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్తే ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది? గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూ ప్రాసెస్, ఎన్నికలను ప్రభావితం చేసే నిర్ణయాలు చేయకూడదు కానీ రొటీన్ క్యాబినెట్ నడపచ్చని సర్టిఫికేట్ ఇస్తారు. రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ అయిన తర్వాత తెలంగాణలో క్యాబినెట్ చేస్తే పర్మిషన్, ఎలక్షన్ అయిన తర్వాత ఇంకేం ప్రభావితం చేస్తారు? ఇక్కడ క్యాబినెట్ లేదు కానీ బీజేపీ క్యాబినెట్ కి మాత్రం పర్మిషన్. ఇంకా ఎలక్షన్ కమిషన్ ఎంత స్వతంత్రంగా పనిచేస్తుందో దీనికన్నా పెద్ద ఉదాహరణలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో పురంధేశ్వర్ గారు ఒక లేఖ రాశారు. నాకు వారి అభ్యంతరం లేదు, వాళ్ళ పార్టీ రైట్, ఏ అధికారి పైన వాళ్ళ యొక్క నిష్పాక్షపాతమైన విచారణ జరపచ్చు, తీసేయమని డిమాండ్ చేసే రైట్ నేను కాదన్నా. కానీ ఎవరు ఉండాలి కూడా అవే చెప్పేస్తుంది. పలానా డీజీపీ ఎవరు ఉండాలి, ప్యానల్ లిస్టు చీఫ్ సెక్రటరీ పంపిస్తుంటాడు, ముగ్గురు అట్లా ఆమె పంపిస్తుంది. ఎలక్షన్ కమిషన్ అభ్యంతరం చెప్పి ఉండాలి కదా. తీసేయమని చెప్పే అధికారం మీకుంది, రైట్ ఉంది. ఎందుకంటే మాకు డీజీపీ పట్ల నమ్మకం లేదు, ఆయన వైసీపీకి అనుకూలం అని చెప్పే రైట్ నేను తప్పదు. కానీ ఎవరు ఉండాలి కూడా మనమే చెప్పేస్తాం. ఇది ఇప్పుడు భారత రాజకీయాలు ఎప్పుడు చూడాల. కాబట్టి ఎలక్షన్ కమిషన్ సరిగ్గా వ్యవహరించలేదనడానికి ఇంత పెద్ద ఉదాహరణ ఏం లేదు. రెండో అంశం, ఈరోజు అధికారుల్ని మీరు ఎలక్షన్ కమిషన్ హ్యాండ్ ఓవర్లోకి వచ్చిన వెంటనే ఏ అధికారి పట్ల మీకు అపనమ్మకం ఉందో అందరూ తీసేయండి, తప్పే లేదు. చీఫ్ సెక్రటరీ XYZ ఎవరైనా తీసేయండి. కానీ ఎలక్షన్ 2 రోజుల ముందు 3 రోజుల ముందు చేస్తే కంట్రోల్ ఎవరు చేయాలి? ఎస్పీ. ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు ఒక మాట చెప్పారు, ఎస్పీ ఏం చేస్తాడు? ఎస్పీదే తప్పు తిరుపతిలో. ఎందుకంటే గెస్ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు ఉదాహరణకు సార్ మీకు తెలుసు, ఎస్ఐలు సిఐలు స్థాయి అధికారులు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయగలరు. ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థలో ఎస్పీ స్థాయి అధికారి కమాండింగ్ ఇవ్వకపోతే, నేను ఉదాహరణ చెప్తాను. కడప జిల్లా, అదే వైసీపీ, అదే తెలుగుదేశం ఒక ఘటన జరగల, దాదాపు బాగా జరిగింది కడప జిల్లాలో. కారణం ఏంటో తెలుసా? ఎస్పీ డిఎస్పీని సిఐల్ని కూర్చొని పెట్టుకొని థ్రెట్ చేసినాడు. ఏమని థ్రెట్ చేశాడు? ఎవరైనా సరే అదుపు తప్పితే తాడు తీసేస్తాను, ఏ రాజకీయ నాయకుడైనా ఏ ఎమ్మెల్యే అయినా సరే అదుపు తప్పితే యాక్షన్ తీసి లోపలేయండి. రెండో మాట కూడా చెప్తున్నాను, ఇంకా 20 రోజులు నన్ను ఎవడేం చేయలేడు. అంటే ఎలక్షన్ 6వ తేదీ వరకు నన్ను 20 రోజులు నేను చాలా చేయగలను, తస్మాత్ జాగ్రత్త అని ఒక హెచ్చరిక ఎస్పీ చేస్తే పోలీసులు అందరూ నోటలేదు. అదే పోలీసులు, అదే కడప జిల్లా. కాబట్టి ఎస్పీ డీజీపీ స్థాయి అధికారుల యొక్క ధైర్యం, నిష్పాక్షపాతత ఖచ్చితంగా యంత్రాంగం మీద పనిచేస్తుంది. మీకు గుర్తుందా? ఎస్ఎస్పీ యాదవ్ గారిని తొలగించి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి మహంతి గారిని డీజీపీని చేశారు. ఎంత కంట్రోల్లోకి వచ్చింది రాష్ట్రం? ఒక డీజీపీయే. అదే పోలీసులు మొత్తం హైదరాబాద్ లో వణికిపోయాడు కదా ఓవైసీ, భయపడిపోయినాడు కదా ఒక డీజీపీ మారడంతో. దట్ ఈస్ ద పోలీస్ వ్యవస్థ. కాబట్టి హెడ్ క్వార్టర్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థకు ధైర్యం వస్తుంది. రెండో విషయం, అవగాహనతో కలిగిన వాళ్ళు ఉండాలి. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గం మీద అవగాహన లేదు నేను చెప్పగలను, ఎందుకంటే చంద్రగిరి ఎవరైనా గెలవని హైలీ లాయల్టీ, పొలిటికల్ లాయల్టీస్ ఉన్న నియోజకవర్గం. ప్రతి నియోజకవర్గంలో కేడర్ మోహరించుంటారు, మెజారిటీ ఎవరికైనా రావచ్చు. అలాంటి నియోజకవర్గంలో ఒక నాయకుడి మీద దాడి చేసినప్పుడు ఇంకొక నాయకుడు దాడి చేస్తాడని గెస్ చేయడమే కదా పోలీస్ హెడ్ క్వార్టర్ పని. ముందస్తు చర్యలు తీసుకుంటే ఈ గొడవ జరుగుండేది కాదు కదా. స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వెళ్ళి కొట్లాడటం, స్ట్రాంగ్ లోపలికి వెళ్ళిపోయింటే బూతులే అయిపోయింటే 17 అసెంబ్లీ, ఒక లోక్సభ నియోజకవర్గం. ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ ఫెయిల్యూర్ ఉంది.
దీనిపైన ఎలక్షన్ కమిషన్ అప్పటికప్పుడు ముందు రోజు సిఐని మార్చడం ఇవన్నీ రాంగ్ డెసిషన్. మీరే అనుమానం ఉంటే ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడే చేసేవాళ్ళు. రోజువారీ మనం రాష్ట్రంలో చూసినాము, ప్రతిరోజు ఫిర్యాదులే, ప్రతిరోజు మార్పులే, ప్రతిరోజు డిస్కషన్లే. ఎట్లా నడుస్తుంది వ్యవస్థ? కాబట్టి ఎలక్షన్ కమిషన్ యాటిట్యూడ్లో పొరపాట్లు ఉన్నాయి, అధికారుల యొక్క అలసత్వంతో అంచనా వేయడంలో పొరపాట్లు కనిపిస్తుంది. రాజకీయ పార్టీలు సహజంగా నేను సమర్థించను, కానీ ఈ రెండు పార్టీలు మధ్య ఉన్న వైరంతో ఇట్లాంటి గొడవలు జరిగే అవకాశాలు సహజంగా ఉంటాయి. ఇప్పుడు కానీ ఫర్మ్ యాక్షన్ తీసుకోకపోతే రెండు పార్టీల హెచ్చరికలు ఎట్లున్నాయి? 4వ తేదీ ఫలితం వచ్చేది, నీ సంగతి తెలుస్తాను ఒక నాయకుడు అంటున్నాడు, నీ సంగతి తెలుస్తాను ఇంకో నాయకుడు అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు కానీ 20 రోజులు, ఈ 10 రోజులు కానీ సీరియస్గా పోలీస్ యాక్షన్ తీసుకుంటే 4వ తేదీ ఎవరు గెలిచినా ఎవరు ఓడినా పరిమితంగా పరిస్థితులు ఉంటాయి. కానీ ఇట్లే కానీ వదిలేసినారంటే మళ్ళీ వాళ్ళు ఆ రోజు ఎవరో ఒకరు అప్పర్ హ్యాండ్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి కంట్రోల్ చేసాం. ప్రాథమిక నివేదిక బాగుంది, నేను చదవలేదు, డీజీపీ గారు కంప్లైంట్. ఇప్పుడు ఏదైతే పోలీస్ యంత్రాంగం ఫెయిల్యూర్ అంటున్నాడో ఆ నివేదిక వాళ్ళపైన మరింత చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అంటే పోలీస్ అని పదం వాడలేదు, కానీ వాళ్ళు డీజీపీ దాంట్లో అధికారుల కేసులు కట్టడంలో విచారణ చేయడంలో తప్పు జరిగింది అనే మాట చాలా స్పష్టంగా వాడారు. తప్పుకి ఎవరు బాధ్యులు? రాజకీయ నాయకులు అయితే కాదు కదా, డిఎస్పీనో సిఐనో ఎస్పీనో. వాళ్ళపైన మరింత చర్యలు తీసుకోండి. అలా పోలీసుల పైన ఎవరు తప్పులు చేయాలి వాళ్ళపైన చర్య తీసుకుంటే రేపు నుంచి పర్ఫెక్ట్గా వ్యవహరిస్తారు. రైట్, ఓకే. మనతో పాటు వైసీపీ సీనియర్ నాయకులు నరహరి శెట్టి శ్రీయర్ గారు ఉన్నారు. శ్రీయర్ గారు, అంటే ఇప్పుడు ఎన్నికల అనంతరం హింస జరిగింది, కొంతమంది పోలీసుల పాత్ర మీద కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ రాజకీయ పార్టీలుగా అటు వైసీపీ కానీ టీడీపీ కానీ ముందుకొచ్చి ఒక అప్పీల్ అనేది చేయకపోవడం కూడా కొంత ఇబ్బందికరంగా కనిపిస్తోంది కదా. ఎందుకంటే ఆ స్థాయిలో హింస జరిగితే అల్టిమేట్గా ఏపీ ఇమేజే దెబ్బతింటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అటు వైసీపీ కానీ ఇటు టీడీపీ కానీ పై స్థాయి నాయకులు ఎందుకు ముందుకొచ్చి అప్పీల్ చేయలేదు? ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఒకటి ఉందంటే, కాన్స్టిట్యూషన్ లో ఎలక్షన్ కమిషన్ ఇస్ పవర్ఫుల్. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ డిక్లేర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ మన డిస్కషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఉద్యమ నాయకులే. మా తిరుపతి గారు కానీ, మా రెడ్డి గారు కానీ, నాగేశ్వరరావు కానీ, లేదా నేను సమైక్యాంధ్ర ఉద్యమ నాయకుడిగా నేను కానీ, మాకు వీటి మీద అవగాహన ఉంది. మేము సమైక్యాంధ్ర ఉద్యమం జరిగేటప్పుడు ఎక్కడైనా ధర్నా చేస్తున్నామంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు డిఎస్పీ నాతో మాట్లాడి, సార్ మీరు ఎక్కడ చేస్తున్నారు ఏంటని ఒక సమాచారం తీసుకునేవాళ్ళు. దాన్ని బట్టి వాళ్ళు బందోబస్తు ఏర్పాటు చేసేవాళ్ళు. ఎలాంటి ఫర్ ఎగ్జాంపుల్ సమైక్యాంధ్ర ఉద్యమం 4 సంవత్సరాలు నడిపితే విజయవాడలో మా దగ్గర ఒక ఎఫ్ఐఆర్ నా ఆధ్వర్యంలో నా నాయకత్వంలో ఎక్కడ జరగలేదు, రిజిస్టర్ అవ్వలేదు. అంటే ఒక ప్లానింగ్ ఉండాలి. ఇందాక మా రెడ్డి గారు చెప్పినట్టుగా 2 రోజుల్లో ఎలక్షన్లు అనగా లోకల్ ఇన్స్పెక్టర్ మారితే కొత్తగా వచ్చిన ఇన్స్పెక్టర్కి అవగాహన ఎలా ఉంటుంది ఆ ఏరియా మీద. అలాగే ఇవాళ తిరుపతి గారు కానీ, నేను కానీ, రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారు నేను కానీ, మా రాయలసీమ ఉద్యమ నాయకుడు మా రెడ్డి గారు కానీ, మేధావుల సంఘం, అలాగే నాగేశ్వరరావు గారు టీడీపీ కానీ, నేను మా వాళ్ళని అప్పీల్ చేసేది ఏంటంటే, మనం ఇలాంటి డిస్కషన్లో మనలాంటి మేధావులు అని గౌరవించి మనం పిలిచినప్పుడు, నేను ఒక లాయర్గా, ఆయన ఒక ప్రొఫెసర్గా, వాళ్ళిద్దరూ ఉద్యమ నాయకులుగా మేము ఇప్పుడైనా ఓపెన్ గా మాట్లాడాలి. నేను ఒకటే అడుగుతున్నాను, ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియమిస్తుంది. నియమించినప్పుడు వాళ్ళు ఇంపార్షియల్ గా యాక్ట్ చేయాలి. ఇంపార్షియల్ గా యాక్ట్ చేయటువంటి శాసన గారు చేశాడు. ఎలక్షన్ కమిషన్ గడగడలాడిచ్చాడు. ఇవాళ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఒక్క చోట కూడా రీపోలింగ్ జరగలేదు, అవకాశం రాలేదు. 80% పోలింగ్ జరిగింది. సరే, చెదురుబదురు గంటల్లో అన్ని చోట్ల అన్ని రాష్ట్రాల్లో జరుగుతాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రశాంతయుతంగా పోలింగ్ జరిగింది, 80% అబౌవ్ జరిగింది. అంటే దాని అర్థం ఏంటి? ఎలక్షన్ కమిషన్ కానీ గవర్నమెంట్ కానీ, ఇప్పుడు గవర్నమెంట్ కోడ్ రాగానే స్లీపింగ్లో ఉంటుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ పనిచేస్తున్న అధికారులు కానీ వీళ్ళందరూ కూడా చాలా వరకు 80% కరెక్ట్గానే పనిచేశారు. అయితే దురదృష్టం ఏంటంటే ఈ 4 ప్రాంతాల్లో ఎమోషన్ అండ్ కమోషన్ అండ్ ప్రొవొకేషన్ విత్ పొలిటికల్ మోటివ్స్ గొడవలు జరిగిన మాట వాస్తవం. అది ఎవరు కంట్రోల్ చేయాలి? లా అండ్ ఆర్డర్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద పోలీస్ డిపార్ట్మెంట్. ఎలక్షన్ కమిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ వైలేషన్ అండర్ ద పర్వ్యూ ఆఫ్ ద ఎలక్షన్ కమిషన్. అలాగే లీగల్ జ్యుడిషియరీ వాళ్ళిద్దరూ ఎక్కడైనా వైలేషన్ చేస్తే కాన్స్టిట్యూషన్ వైలేషన్ మా కోర్టు దగ్గరకో లేకపోతే న్యాయస్థానాల దగ్గరికి వస్తే దాన్ని రెక్టిఫై చేసి కరెక్టెడ్ అయితే జ్యుడిషియల్ ఇస్తుంది. ఈ 3 విభాగాలుగా పనిచేసే విభాగాలు అన్నీ కూడా ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, జ్యుడిషియరీ కాన్స్టిట్యూషన్ ద్వారా నియమించబడిన పోస్టులు అయ్యాయి. వీళ్ళని
మనం ఒక పొలిటికల్ మోటివేషన్తో పొలిటికల్ అంటే రాజకీయ రంగు పులివి వీళ్ళ రాజకీయ నాయకులకు వత్తాసు పలికారు, ఒక సైడ్ అయిపోయారు అని అందరిని అనలేము. ఇవాళ విజయవాడ కమిషన్ తొలగించారు రాణాని. ఇదే రాణా తెలుగుదేశం టైంలో డీసీపీగా పనిచేశాడు విజయవాడకి, అప్పుడు బాగా పనిచేశాడు అని ఆ పార్టీ అన్నారనుకోండి. మరి వైఎస్ఆర్ పార్టీ టైంలో మా గవర్నమెంట్లో ఆయన కమిషనర్గా పెట్టాం, మేము బాగా పనిచేసాడు అన్నాం అనుకోండి. 2 రోజులు ఎలక్షన్లో ఉండగా రాణాని తీసేస్తే రాణా అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అంతా మళ్ళీ సెట్ చేసుకోవాలంటే వచ్చిన కమిషనర్ గారు రామకృష్ణ గారు చాలా ఏబుల్ అండ్ క్యాపబుల్ మ్యాన్, ఆయన్ని పెట్టారు. ఆయన అంతా టీం తయారు చేసుకోవాలంటే టేక్స్ మోర్ టైం. మనకేమో ఎలక్షన్స్ దగ్గరికి వచ్చేసినాయి, డేస్ లో ఉన్నాయి. ఈ టైంలో పోలీస్ ఆఫీసర్ని కలెక్టర్స్ ని మార్చి టైం తక్కువగా ఉన్నప్పుడు మార్చి, నేను మార్చొద్దంటలా, ఎలక్షన్ కమిషన్ గాట్ ఎ రైట్ టు చేంజ్ ది ఆఫీసర్స్. వాళ్ళకి ఒక ఆఫీసర్ మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు లేదా ఇక్కడ డిస్టర్బెన్స్ జరిగితే వన్ సైడ్ ఉన్నాడు అన్నప్పుడు మార్చే అధికారం ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. కానీ ఎల్లుండి ఎలక్షన్ అనగా వాళ్ళు మారిస్తే కొత్త అధికారి వచ్చి సెటప్ని ఫ్రేమ్ చేసుకోవడానికి టైం ఉండదు. ఇందాక మా రెడ్డి గారు ఒక మాట అన్నారు, ఒక సిఐని మార్చారు అనుకోండి, ఆ కొత్త సిఐ వస్తే అక్కడ ఉండే ప్రాంతం మీద ఆయనకు అవగాహన ఉండదు. ఎస్పీ వాళ్ళతో టచ్లో ఉండాలి, ఇంటెలిజెన్స్తో టచ్లో ఉండాలా, వీళ్ళందరూ కోఆర్డినేట్ చేసుకుంటే సుపరిపాలన. ఇవాళ సిట్లో ఉన్న పోలీస్ అధికారులు ఎవరు బయట వాళ్ళ? విజయలాల్ గారు ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్, రమాదేవి గారు ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకో మేడం గారు అడిషనల్ ఎస్పీ పోలీస్ డిపార్ట్మెంట్, 4 డిఎస్పీలు పోలీస్ డిపార్ట్మెంట్, 7 ఇన్స్పెక్టర్లు పోలీస్. ఎవరో కొత్తగా వచ్చారా? వేరే డిపార్ట్మెంట్ నుంచి రాలా. దోస్ ఫెలోస్ ఆఫీసర్స్ ఆల్సో బిలాంగ్స్ టు పోలీస్ డిపార్ట్మెంట్. అదే ఆ వ్యక్తులు. అయితే కంట్రోలింగ్ చేసుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు గవర్నమెంట్కి రైట్స్ ఉండవు కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ప్లాన్ చేసుకోవాలా, రివ్యూ మీటింగ్ పెట్టాలా, ఎక్కడెక్కడ సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించాలా, అక్కడ కలెక్టర్ని ఎస్పీని అలర్ట్ చేయాలా, ఎలక్షన్ కమిషన్ సీరియస్గా వర్క్ చేయాలా. అలా చేస్తే ఈ వైలేషన్స్ రాకుండా పోయి, ఈ ఇన్సిడెంట్స్ జరగకుండా పోయి. రైట్, ఓకే. మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారు, అంటే ప్రధానంగా ఒకటి ఏంటంటే ఎన్నికల అధికారులు ఈ పోలీస్ అధికారులను బదిలీ చేయటం ఓకే, కానీ తక్కువ సమయంలో అంటే 1-2 రోజుల ముందే చేయటం వల్ల పూర్తి స్థాయిలో ఆ పరిధిలో అడ్మినిస్ట్రేషన్ అనేది కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది, తత్ఫలితంగానే ఇది జరిగింది అనేది ఒక వాదన వినిపిస్తూ ఉంది. కరెక్ట్ కాదంటారా సార్? అంటే దీంట్లో 2 కోణాలండి. ఒకటి, అప్పటి వరకు పనిచేస్తున్న అధికారులు కొంత మగవాటంతో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకున్న పరిచయ నాయకుల్ని పూర్తిగా కంట్రోల్ చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంక ఒక రోజు ఉన్నా హాఫ్ డే ఉన్నా సరే అధికారులు మార్చాలని పరిస్థితి ఎలక్షన్ కమిషన్ వస్తుంది. అసలు దీని ముందర చెప్పాను మీకు, అసలు ఇదంతా కారణం ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో అంటే ప్రతి ఎన్డీఏ కూటమి కానీ ఇటు వైఎస్ఆర్సీపీ 2 ఫేస్ టు ఫేస్ పోటీ పడుతున్నాయి. ఇందులో ఎవరు దుందుడుగా ఉన్నారు నాయకులు, ఏ ప్రాంతం సంస్థాగత ప్రాంతం, నిజంగా ఆ పార్టీ కానీ ఈ పార్టీ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా వాళ్ళకి నష్టం జరిగినప్పుడు ఏ రకంగా బిహేవ్ చేస్తారనేది పోలీసు అధికారుల దగ్గర ఈజీగా చిట్టా ఉంటుందండి. అది అసలు పోలీసు అధికారులకు తెలియని విషయం ఉండదండి. కానిస్టేబుల్ కానీ ఎస్పీ వరకు ఆ జిల్లాకు వచ్చారంటే అందరి దగ్గర సమాచారం ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ చేయాలంటే అరగంట టైం పట్టదు. కానీ ఇది ఏంటంటే కొంత అధికార పార్టీ ఒత్తిడి, ఎందుకంటే గత 5 సంవత్సరాలు మీరు చూశారు పోలీసు అధికారులు ఐఏఎస్ ఐపీఎస్ మోకాళ్ళ మీద కూర్చుని కూడా అధికార పార్టీ నాయకులకి ఒత్తాసు పల్లికి పిచ్చ పనులని చేసి అది వాళ్ళందరూ కూడా ప్రజల్లో లోకు అయిపోయి ప్రభుత్వం లోకు చేసేసి ఎన్ని కార్యక్రమాలు చేశారు. వాళ్ళందరూ ఏం చేస్తారు, అసలు కేతిరెడ్డి పెద్దరెడ్డి అన్న అతను ఇప్పుడు ఏమంటున్నాడు, వైసీపీ ప్రభుత్వం వచ్చినా రాకపోయినా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి రాకపోయినా నేనేంటో 4వ తేదీ తర్వాత చీపెడతాను అనంతపురం జిల్లాలో తాడిపత్రులు అని చెప్తే డైరెక్ట్ బహిరంగ సవాల్ చేస్తున్నాడు అతను. పిన్నెల రామకృష్ణ రెడ్డి సోదరులో ఏ రకంగా బిహేవ్ చేశారో మీకు తెలుసు. అలాగే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి ఆ ఏరియాలో, అలాగే శివరెడ్డి బాసిరెడ్డి, వీళ్ళందరూ ఏ రకంగా బిహేవ్ చేశారు. అసలు వీళ్ళు నడవనిక వీళ్ళు దుందుడుకుతానో పూర్తిగా తెలుసు కదండి అధికారులకి. అక్కడెక్కడ జరిగింది గొడవ అంతా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ జరగలేదు కదా. మా జిల్లాలు ఉన్నాయి, వైసీపీకి సంబంధించిన ఏజెంట్లు మధ్యాహ్నం నుంచే కనపడలేదు మాకు. సార్ మ్యూట్లో ఉన్నారు సార్. పూర్తిగా వాలంటరీ వ్యవస్థ మీద ఆధారపడ్డది, మా నాయకుల్ని కార్యకర్తల్ని మనం పట్టించుకోలేదని చెప్పి మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోయారండి వాళ్ళు.
అది అటువంటి పరిస్థితి మా ఏరియాలో ఉందండి ఈ కోస్తా జిల్లాలో. ఓకే. ఇవన్నీ ఏంటంటే సార్ మీకు అర్థం కాని ఏంటంటే పోలీస్ అధికారులకు పూర్తి సమాచారం ఉంటుంది. వాళ్ళు దీన్ని అరికట్టాలని చెప్పి అరగంట టైం పట్టదు. వీళ్ళ మగవాటాలకు వెళ్ళి ఇంకా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తే ఆఖరి నిమిషంలో అధికారులు మార్చి వాళ్ళ పని వాళ్ళు చేయకపోతే ఉన్నది కూడా చేదారిపోతున్నా బాగా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే వైసీపీకి సంబంధించిన అధికారులు ట్రాన్స్ఫర్ చేశారో ఆ నాయకులు వాళ్ళ కార్యకర్తలు ఏం పెట్టుకొచ్చారంటే, మేము పనిచేసినప్పుడు మా అధికారులు మాతో ఉన్న అధికారులు బాగా పనిచేశారు, ఎలక్షన్ కమిషన్ మార్చిన అధికారులే వాళ్ళు చేయలేకపోయారు, చేతకంతనం అనేది ఒక అధికార యంత్రాంగం ఉద్దేశానికి అలా ఒక ప్లాన్ అది. రైట్. ఓకే, మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు ఉన్నారు. తిరుపతిరావు గారు, అంటే కొంత ఎలక్షన్ కమిషన్ కూడా అంటే 1-2 రోజుల ముందు కొంత సమయం ముందే పోలీసులను ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఈ భద్రతా వైఫల్యాలు తలెత్తాయన్నది ఒక ఆర్గ్యుమెంట్. దాంతోపాటు ప్రత్యక్షంగానో పరోక్షంగానో బీజేపీ కూడా కొంత ఎలక్షన్ కమిషన్ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చింది అనేది ఇంకొక ఆరోపణ సార్. ఇప్పుడు అదే సరే, ఆరోపణలు అనేవి ఎట్లానో ఉంటాయి. ఓకే, ఖచ్చితంగా నేను ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీ మీద ఆరోపిస్తాను. నేను అక్కడ అధికార పార్టీగా ఉన్నాను కాబట్టి నా మీద ఆరోపణలు ఉంటాయి. అది నేనేమి కొట్టిపారాను. కానీ ఇప్పుడు ఏదైతే ఇంత విశాలమైనటువంటి దేశము, విభిన్న సంస్కృతులు, విభిన్న ప్రాంతాలు ఉన్నటువంటి దేశంలో ఎలక్షన్ కమిషన్ మారి ఎలక్షన్ నిర్వహిస్తుంటే, ఒకవేళ ఇది కావాలని అలా అందరు చేశారని చెప్పి అనడానికి కూడా మరి అవకాశం ఉండదు కదా. వాళ్ళు కూడా కొత్తగా వచ్చారు కదా. కాబట్టి మరి వాళ్ళు కూడా కొత్తదనంలో ఏదైనా తప్పు చేశారు అనుకోవచ్చు కదా. ఉంటే నేను ఒక రీజనింగ్ అడుగుతున్నా. కానీ ఉండదు, నేను సమర్థించుకోవడానికి చెప్పొచ్చు. కానీ ఉన్నతాధికారులు ఎప్పుడు కూడా వాళ్ళకంటూ ఏ స్థితిలో వచ్చినా సరే, అంటే రెగ్యులర్ యాక్టివిటీ వేరండి. మళ్ళీ రెగ్యులర్ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేకపోతే రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్, ఇట్ ఈస్ డిఫరెంట్. దాని గురించి అయితే ఏదైతే కొంత సమయం తీసుకొని కొంచెం వెళ్ళేది వేరు. ఇలాంటి ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కి అక్కడ కొనసాగింపు, ఆ స్థితి ఎక్కడ బ్రేక్ అయింది, నా ముందన్న ఆఫీసర్ ఎక్కడ ఫెయిల్ అయ్యాడు, నేను ఎక్కడ దాన్ని రెక్టిఫై చేయాలనుకుని వెళ్ళడమే కదా అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది. మొత్తం వ్యవస్థనంతా స్టడీ చేసి మొత్తం వ్యవస్థనంతా మార్చుకొని వెళ్ళిపోవాలనేసి అంటే సాధ్యపడదు. అదే కావాలనేసి అంటే ఇవాళ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా ముందే కదా వచ్చింది. సరే, ఆ నియామకంలో ఉన్నటువంటి అవేవో అంతా అప్రజాస్వామికమా లేదా ప్రజాస్వామికమా లేకపోతే అది రాజ్యాంగబద్ధమా కాదా, ఇవన్నీ మళ్ళీ వేరే చర్చ దాని పక్కన పెడదాం. ఇప్పుడు వాళ్ళు కూడా కొత్తగా వచ్చిన వాళ్ళే కదా అక్కడ. అలా అని చెప్పేసి ఈ దేశం మొత్తం ఎలక్షన్ సిస్టమ్ అంతా పాడైపోలేదే, లేకపోతే కుదేలు అయిపోలేదే, లేకపోతే అంత లెక్క ఇలాంటివి ఏం జరిగిపోలేదే. మనం ముందుగా చర్చించుకున్నట్టుగా అన్ని చాలా ఇంతకంటే ఘోరం సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్నటువంటి బీహార్ అయితేనేమి, లేకపోయినట్టయితే ఛత్తీస్గఢ్ అయితేనేమి, అక్కడ ఎలక్షన్స్ ప్రశాంతంగా నిర్వహించుకోగలిగారే. అక్కడ ఏమన్నా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చి కూర్చోలేదే. కూర్చుంటే మాత్రం సాధ్యపడుద్దా? స్థానిక డీజీపీ, స్థానిక ఉన్నటువంటి సిఎస్, స్థానిక ఉన్నటువంటి మళ్ళీ ఏదైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఉంటాడో వాళ్ళే కదా చేసేది. కాబట్టి ఇవి ఎలా ఉంటాయనేసి అంటే, ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర ఫెయిల్యూర్ రికార్డ్ అయ్యింది. ఆ రికార్డ్ అయినప్పుడే ఆ వ్యక్తిని అక్కడ ఉన్నప్పుడు మారుస్తున్నారు. మార్చేటప్పుడు వచ్చినటువంటి వ్యక్తి దాన్ని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్లాలా. ఈ విషయంలో ఖచ్చితంగా ఇవాళ వచ్చినటువంటి డీజీపీ కొంతవరకు ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు డెఫినెట్ గా. నేను ఇందాక అదే చెప్పాను, ఒకవేళ సిఎస్ ని మార్చినట్లయితే కొత్తగా వచ్చినటువంటి సిఎస్ కి అవగాహన ఉండదు అనేది ఒక అంశం అయితే, కొత్తగా వచ్చినటువంటి సిఎస్ పర్ఫెక్ట్ గా పనిచేస్తే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదనేది కూడా ఒక అభిప్రాయం వస్తుంది కదా. నేను చర్చించుకే వదులుతున్నాను. ఇవాళ నేను అదే చెప్పాను. ఇవాళ నేనేదో నాకు అనుకూలంగా మాట్లాడితే 4 ఓట్లు నాకు కానీ నా కూటమి కానీ వచ్చే పరిస్థితి లేదు కాబట్టి మనం సరైన డిస్కస్ చేయొచ్చు. ఒకవైపు ఒక కోణంలో ఆలోచించేటప్పుడు రెండో కోణం కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది కదా. ఓకే, ఏమంటాను అనేసి అంటే, ఒకటి మా సోదరులు ఇప్పుడు నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా పోలీస్ అధికారులు అయితేనేమి, లేకపోతే ఐఏఎస్ మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఐఏఎస్లు కాస్త ఐఏఎస్లు అయిపోయారు, ఐపీఎస్లు కాస్త ఇండియన్ పొలిటికల్ సర్వీస్ వాళ్ళు అయిపోయారని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మనం ముచ్చరించుకున్నటువంటి మాటల ఆధారంగా. సో ఏం జరుగుతుంది అనేసి అంటే, ఈ 5 సంవత్సరాలుగా వీళ్ళు ఒక సిస్టమ్ కి ట్యూన్ అయిపోయినందువలన ఇవాళ
మారడం అనేది కొంత కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి. కొన్ని ప్రలోభాలు ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. చూస్తూ చూస్తూ మొన్నటి వరకు ఎమ్మెల్యేకి అనుకూలంగా పనిచేశాను. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సిచ్యుయేషన్ లో ఏ అధికార పార్టీ ఉన్నప్పుడైనా, గత ఎన్నికలప్పుడు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అంశాల్లో కూడా మేమే ప్రస్తావించాం, మేము ప్రతిపక్షంగానే కొట్లాడాం. కాబట్టి చెప్తున్నా, ఎప్పుడున్నా సరే ఇవి కొంతవరకు ఖచ్చితంగా ఉంటాయి. అయితే దాన్ని అరికట్టడంలో ఉన్నటువంటి వైఫల్యాలు అది వ్యవస్థకు సంబంధించి. అవును, ఇక్కడ పార్టీ ప్రభుత్వము అధికారులు ఇవన్నీ కూడా ఏంటనేసి అంటే అన్ని సమ్మిళితమైనటువంటి సందర్భమే ఉంటది ప్రభుత్వం అన్నాక. ఆ నేపథ్యంలో గత అనుభవాల దృష్ట్యా ఇవాళ వచ్చినటువంటి ఇబ్బందులు ఈ రకంగా పరిణమించాయి, ఈ విధంగా రూపాంతరం చెందాయి అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఓకే, రైట్. మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ రెడ్డి గారు ఉన్నారు. పురుషోత్తమ రెడ్డి గారు, అంటే ఇప్పుడు బదిలీలు జరిగినా జరగకపోయినా అటువంటి అల్లర్లు జరిగే అవకాశాలను మాత్రం మనం కొట్టిపారేయలేము. అదే సమయంలో సార్ ఇప్పుడు వ్యవస్థలు, ఎలక్షన్ కమిషన్ కానీ లేకపోతే పోలీస్ వ్యవస్థలు కానీ ఇవంతా స్వతంత్రంగా వ్యవహరించాలి. రాజ్యాంగబద్ధ సంస్థలు కూడా అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గటం ఈ మధ్యలో అధికమైంది అన్న ఒక అభిప్రాయం అయితే వ్యక్తం అవుతా ఉంది. ఏం చెప్తారు సార్? ఒక్క నిమిషం పురుషోత్తమ రెడ్డి గారు మాట్లాడండి సార్. మాట్లాడండి. తెలంగాణలో కేబినెట్ జరిగిందండి, ఈసీ అప్రూవల్ పర్మిషన్ ఇచ్చిందండి, కేబినెట్ కూడా జరిగింది. రైట్, జరగలేదని చెప్పారు. ఈ రోజు జరిగింది అది. రైట్, తెలంగాణ కేబినెట్ ఫస్ట్ ఆపమని మళ్ళీ వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇచ్చారులే కానీ మనకు కానీ కాదు జరగలేదల్లా కేంద్ర కేబినెట్ పట్ల ఒక రూలు, రాష్ట్ర కేబినెట్ పట్ల ఒక రూల్ వ్యవహరించారు అంటున్నారు. జరిగింది, ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ జరిగింది. తెలంగాణ కేబినెట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత జరగడానికి ఆటంకాలేదు. బీజేపీ కైనా వైసీపీ కన్నా అయిపోయింది జూన్ తో. రేవంత్ రెడ్డికి ఇంకా 4.5 ఏళ్ళు ఉంది. ఆయన అన్ని ఎంపీలు ఓడిపోయినా కూడా మళ్ళీ పరిపాలన ఆ తేడా ఉంది. దట్ ఈస్ డిఫరెంట్. ఏమండి, సిస్టమ్ లో 4.5 ఏళ్ళు ఉందా, 4 రోజులు ఉందా, ఆపద్ధర్మ అని ఉండదు కదా, ఏదైనా సిస్టమ్ లేదా. అసలు మన ఎలక్షన్ కమిషన్ కొంచెం ముందుకు పోతోంది కానీ ఒక నూతన నిర్ణయాలు, ఎన్నికలు ప్రభావితం చేసే నిర్ణయాలు తప్ప ప్రతిదీ రివ్యూ చేయొచ్చు ముఖ్యమంత్రి. కానీ అదుపు దాటిపోదు. ఎవరు స్వతంత్ర అధికారాల పేరుతో ఎక్కడ పక్కడ గందరగోళిస్తారు, వీళ్ళు స్వతంత్రంగా ఎట్లా ప్రవర్తిస్తారు. దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అధికారులు మార్పు వల్లనే జరిగిందన్ను. జరగడానికి కారణం ఈ రెండు పార్టీల మధ్య ఉన్న వైరం బేస్. గొడవ జరగడానికి వైసీపీ తెలుగుదేశం పార్టీల మధ్య ఉన్న వైరం, గ్రామాల్లో ఉన్నటువంటి ఆ భావోద్వేగాలు ఎలక్షన్లో రిఫ్లెక్ట్ అయినాయి. దాన్ని మనం కంట్రోల్ చేయగలంటే వాళ్ళిద్దరి చేతిలో ఉంది. అది మనమే చేయలేము. కానీ వ్యవస్థ చేయగలిగింది ఏంటంటే వాళ్ళ దయాదక్షల మీద బండి నడవదు. ఇప్పుడు రెండు పార్టీలు మీరు బాగుంటే ఈ సమస్య రాదు కదంటే, బాగుంటే రాదు, బాగుండలేదు ఏం చేయాలి, యాక్షన్లోకి వెళ్ళాలి. అదే కదా వ్యవస్థ అంటే. కాబట్టి ఆ పని చేయడంలో ఇక్కడ కొంత రిఫ్లెక్షన్స్ తప్పు జరిగాయని ఒక క్లారిటీ మనకు రావాల్సిన అవసరం ఉంది. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు సిఎస్ని మారిస్తే కొత్త ఆయన వస్తే ఏదో అద్భుతాలు జరుగుతాయని లేదా పాడైపోతుందని నేను అన్నాను. ఖచ్చితంగా హెచ్ఓడి యొక్క నిష్పక్షపాత, హెచ్ఓడి యొక్క ఇండిపెండెన్సీ, హెచ్ఓడి యొక్క షార్ప్నెస్ వ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఇప్పుడు ఈ రోజు కూడా శేషన్ని ఎందుకు పెడుతున్నాం, శేషన్ గురించి ఇప్పుడు ఎలక్షన్లో లింగ్డో శేషన్నే ఎందుకు ప్రస్తావిస్తున్నాము? ఆ తర్వాత 10ల సంఖ్యలో ఎలక్షన్ కమిషనర్లు వచ్చారు కదా, వాళ్ళ పేర్లు ప్రస్తావించట్లేదే. శేషన్ ఎందుకు గుర్తొస్తున్నా అంటే శేషన్ అట్లా ప్రవర్తించాడు. అదేవిధంగా డీజీపీ అంటే మహంతి ఎందుకు గుర్తొస్తున్నాడు? ఆ తర్వాత చాలా మంది డీజీపీలు వచ్చారు. ఈ రోజు కూడా మహంతి ఎందుకు గుర్తొస్తున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో? అంటే ఒక్కొక్క వ్యక్తి యొక్క నేను కడప జిల్లా ఎస్పీ గురించి చెప్పాను. అదే పోలీసులు, అదే కడప జిల్లా ఒక్క ఘటన జరగకుండా ఆపేసినాడు. ఎస్పీ యొక్క రియాక్షన్, ఎస్పీకి జిల్లా కలెక్టర్కి ప్రధానమంత్రికి చాలా తేడా ఉంటుంది. దేశాన్ని పరిపాలించే వాళ్ళకి, రాష్ట్రాన్ని పరిపాలించే డీజీపీ కన్నా ఎస్పీకి గ్రాస్ రూట్ లెవెల్, ఒక ఎస్ఐకి ఒక సిఐకి డైరెక్షన్ ఇవ్వగలడు. కడపలో ముఖ్యమంత్రి గారు, శర్మిల గారు, భారతి గారు ఓటు వేసేయడానికి వచ్చినప్పుడు ఆ లా అండ్ ఆర్డర్ కోసం ఎస్పీ ఆడికి వచ్చి మైదుకూరులో ఘటన జరుగుతుంది తెలిసిన వెంటనే ఇతను 1 అవర్లో ఆయనకి వెళ్ళిపోయినాడు. ఎస్పీ ఆయన డైరెక్ట్గా లాఠీ పెట్టి కొట్టాడు. పోలీసులు కాన్ఫిడెన్స్. ఇప్పుడు మైదుకూరు అయినా ఇంకోసారైనా ఎమ్మెల్యేలు ఉంటారు. నాగేశ్వర గారు చెప్పినట్టు పర్ఫెక్ట్లీ కరెక్ట్. రాజకీయ నాయకులు అన్న తర్వాత భయం, వాళ్ళు రేపు ట్రాన్స్ఫర్లు అవన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి కొంచెం మొహమాటాలు వస్తాయి. కానీ ఎస్పీ వాళ్ళు వైసీపీ పార్టీను, తెలుగుదేశం పార్టీ లీడర్లు కొడితే రేపు ఎప్పుడన్నా మనల్ని ఇబ్బంది పెడతారని కొంచెం మొహమాట పడతారు. ఎస్పీ డైరెక్ట్ గా రూట్లోకి వెళ్ళి లాఠీ పట్టుకునేసరికి వాళ్ళు వెనకాల పెరిగిపోతారు. దట్ ఈస్ కాన్ఫిడెన్స్. ఎస్పీ ఇవ్వాల్సిన కాన్ఫిడెన్స్ అది గ్రాస్ రూట్ లెవెల్ ఆఫీసర్ ఎస్పీ. కాబట్టి ఎస్పీలని ముందు పెడతారా వెనక పెడతారా పాయింట్ కాదు, ఎట్లాంటి ఎస్పీలు పెడతారు, వాళ్ళు ఎంత షార్ప్గా ఉంటారనేది ఇక్కడ ప్రైమరీ విషయం.
కాబట్టి ఆ విషయంలో కొంత లోపాలు జరిగినాయి. ఇప్పుడు మన గొడవలన్నీ ఎక్కడ జరిగినాయి? సరే వైసీపీ వాళ్ళకి ఒక అవకాశం దొరికింది, అదేంటి ఎక్కడైతే మార్చారో అక్కడే గొడవ జరిగాయి. అంటే మిగతా చోట జరగలేదు, ఇప్పుడు విజయవాడలో జరగలేదు, కొన్ని చోట్ల జరగలేదు అంటే దట్ ఈస్ డిఫరెంట్. ఒక అవకాశం దొరికిందంటే మీ నెత్తిని రాళ్ళేస్తున్నారు, తప్పదు. దాని రాజకీయ పరమైన విమర్శ ప్రతి విమర్శలు మీరే చేస్తున్నారు కదా. 5 ఏళ్ల పాటు వాళ్ళ చేతిలో ఉన్నారంటే వాళ్ళు ఇష్టం వచ్చిన ప్రభుత్వం మీరు అంటున్నారు కదా. అంటే వాళ్ళ అవకాశం దొరికింది కాబట్టి ఎక్కడైతే మార్చారో మీ మీద వేస్తున్నారు. ఈ రెండు కారణం కాదు, ఆ రాజకీయ పార్టీల మధ్య ఆ వైరం ఉంది, అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఈ రెండు తోడవడం వల్ల పల్నాడు కావచ్చు, కడప జిల్లా అనంతపురంలో తాడిపత్రిలో కావచ్చు, మా తిరుపతిలో కాబట్టి గొడవలు జరిగినాయి. కాబట్టి ఇప్పుడు మనం సరిదిద్దుకోవాల్సింది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిదిద్దుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే ఇట్లాంటి ఇబ్బందులు ఉండదు, ఖచ్చితంగా ముందుకెళ్తాం. కానీ వ్యవస్థలు ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయా? నేనైతే నిర్మోహమాటంగా చెప్తాను, పని చేయట్లేదు. పై నుంచి కింద వరకు ఏది పని చేసే పని, కోర్టుల వరకు కొంత బెటరే, కానీ మిగతా అన్ని వ్యవస్థలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే 10 ఏళ్ల క్రితం వరకు కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బీజేపీ తగిలించాలి దానికి, రేపు ఇంకోరు వస్తే ఇంకోరు తగిలించాలి. కానీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఇండిపెండెంట్ గా పనిచేయట్లేదు. ఇండిపెండెంట్ అంతవరకు ఎందుకు సార్? మనం మీడియా పనిచేస్తా ఉంది ఇండిపెండెంట్ గా రాష్ట్రంలో, చెప్పండి. మీడియానే పేర్లు పెట్టేస్తా ఉంది కదా, ఆ పార్టీ మీడియా సమస్య. మీడియా అంటే ఏ పార్టీ ఇప్పుడు ఎవరన్నా తెలుగుదేశం నాయకుడు వైసీపీ మోకలు అంటే కొంచెం అర్థం చేసుకుంటా, లేకపోతే వైసీపీ నాయకుడు తెలుగుదేశం మోకలు అంటారు. అసలు మీడియానే చెప్పేస్తా ఉంది వైసీపీ మోకలని ఒక పేపర్లో రాస్తారు, తెలుగుదేశం మోకలని. అసలు పేపర్లు వాడాల్సిన భాష అది. పాయింట్ ఏంటంటే రాజకీయ నాయకులు వాడితే అర్థం అవుతుంది కానీ పేపర్లే వాడుతున్నాయి, ఎవరు ఇండిపెండెంట్ గా లేరు ఇక్కడ. అది ఒక ఇబ్బందికర వార్త. రైట్ రైట్ ఓకే, ఇది వాళ్ళు మన బిగ్ టాక్లో పార్టిసిపేట్ చేసిన గెస్టులు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తమ్ రెడ్డి గారు, వారితో పాటు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు గారు, వైసీపీ సీనియర్ నాయకులు నరహరిశెట్టి శ్రీహరి గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు గారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.